Praise the Lord, brothers. Praise the Lord. 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 మనము ఎరికో పట్టణం యొక్క వీధిలో ఉన్నాం. మనం ఇప్పుడు ఎందుకు వీధిలో నిలబడాల్సి వచ్చింది? ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది, త్రోవ పక్కన ఎరికో పట్టణంలో యేసుప్రభు నడిచి వెళుతున్నప్పుడు త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాణి యేసుప్రభు బాగు చేసినట్టుగా రాయబడి ఉంది. ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసుప్రభు బాగు చేశాడట. అయితే వాటి గురించి 3 సువార్తలు రాయబడి ఉంది. మత్తయి సువార్త 20:30, మార్కు సువార్త 10:48, తర్వాత లూకా సువార్త 18:30. అయితే బైబిల్లో రాయబడి ఉంది, దావీదు కుమారుడా నన్ను కరుణించమని అడిగితే వాళ్ళు శిష్యులు వెళ్ళి ఆపారని. ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ ఆపారు. ఎందుకు ఆపారు? ఆయన ఏమి రాంగ్ మాట్లాడాడు? దావీదు కుమారుడు అంటే మెస్సీ అని అర్థం. సో శిష్యులోనే యేసు ప్రభుడు మెస్సీగా అంగీకరించలేదు. బికాజ్ దే కేమ్ ఫ్రమ్ జూస్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు యూదుల బ్యాక్గ్రౌండ్ వచ్చారు. ఒక్కరిద్దరు మాత్రమే యేసు ప్రభుడు మెస్సీగా గుర్తించారు. దాంట్లో యోహాను మెస్సీ అని గుర్తించాడు, యేసు ప్రభుడు మెస్సీ అని గుర్తించాడు. నేను మెస్సీ అని చూస్తానంటే అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వే మెస్సీ అని అడిగారు. నువ్వు వచ్చి చూసుకున్నాను. తర్వాత బాప్టిజం ఇచ్చిన యోహాను దగ్గర శిష్యులు వచ్చి మేము మెస్సీ నువ్వేనా, ఇలాంటి ఇంకొక మెస్సీ రావాలంటే నువ్వు వచ్చి చూడు, నేను చేసిన అద్భుతాలు సూచకలు మహత్కార్యాలు చూడు, అప్పుడు నీకు తెలుస్తున్నాడు. సో శిష్యులోనే యేసుక్రీస్తు మెస్సయ్య అనే విషయాన్ని అంగీకరించలేదు. కానీ ఈ గుడ్డివాడు కళ్ళైతే బాహ్య నేత్రం అయితే ముయ్యబడింది, కానీ ఆత్మీయ నేత్రంలో యేసును మెస్సియాగా ఆయన బై బర్త్ నుండి రుచి చూసుకుంటూ వచ్చాడో, కాస్త ఎదిగిన తర్వాత గుర్తుపించుకుంటూ వచ్చాడో, మొత్తానికి మెస్సియాను ఆయన రుచి చూశాడు. కాబట్టి మన భాగ్యంగా ఏ లోపం ఉన్నా పర్వాలే, ఒకవేళ పొట్టిగా ఉండవచ్చు, పొడవుగా ఉండవచ్చు, నల్లగా ఉండవచ్చు, తెల్లగా ఉండవచ్చు, పేద కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, ఎలా ఉన్నా మనకు మాత్రం ఆ స్పిరిచువల్ ఇన్సైట్, ఆత్మీయ లోతుకు మనం వెళ్ళాలి, వాక్య ప్రత్యక్షతలోనికి వెళ్ళాలి. కనుక దేవుడు ఈరోజు అందుకొరకు ఎఫెసీ పత్రిక 1:19 వచనంలో మనోనేత్రాలు తెరవబడాలని పరిశుద్ధ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. సో మన మనోనేత్రాలు తెరవబడినప్పుడే మనం ఆత్మీయ లోతుకు వెళ్ళగలుగుతాం. యేసుని ఎరిగే జ్ఞానంలో మనం ముందుకు చేయగలుగుతాం. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మీరు ఆయన ఎరుగుతారు. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎరగలేము. సో మీ అందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం రావాలని మేము కలిసి మీకు ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఎరుకో వీధిలో ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం దయచేయండి ప్రభా. సో వాక్య లోతుకు వెళ్ళగలుగుతారు, వాక్య రివల్యూషన్ వస్తాయి ప్రభా. మేము భాగ్యంగా ఎలా ఉన్నాం, ఆత్మీయంగా లోతుగా ఉండేలాగా ఆత్మీయ నేత్రాలు తెరవమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మన అందరికి తోడుగా ఉండగాక. ఆమేన్.